హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివకుమార్, యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్. నేను తెలుసుగా నాగేష్ గారు మన బేతపూడిలో మా యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్లో ఎప్పటి నుంచి చేస్తున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తారు తాతయ్య గారు. ఈయనకి కనీసం ఒక 80 ఏళ్ళు ఉంటాయి. ఎంతో అనుభవం గలవాడు. మాకు చిన్న చిన్న విషయాలు కానీ అన్నీ మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు ఈయన. అదేవిధంగా మేము ఆల్రెడీ ప్రజెంట్ రీల్స్ చేస్తున్నాము. మీరు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ. అలాగే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆడి గోస్లో అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము. అది ప్రజెంట్ ఎడిటింగ్ ప్లస్ డబ్బింగ్లో ఉంది. ఈ ఎండల వల్ల ఆర్టిస్టులు రాలేక మేము కూడా కొంత వాళ్ళకి విరామం ఇచ్చాము. కొద్దిగా చల్లబడినాక వరుసగా మళ్ళీ మేము షార్ట్ ఫిల్మ్స్, ఇటు రీల్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడే ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ ఫిల్మ్స్ అనేవి మేము ఆపమండి. కంపల్సరీ ప్రతిదీ కూడా మెసేజ్ ఓరియంటెడ్, అలాగే కామెడీ, హర్రరు, అదేవిధంగా అడ్వెంచరు, కొత్తగా ఈసారి అన్ని కొత్త ప్రయత్నాలు చేద్దాం అనుకో మా టీం కూడా మేము అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. రేపటి నుంచి కూడా ఈ తాతయ్య గారితో కొన్ని సామెతలు, అదేవిధంగా పొడుపు కథలు డైలీ మేరకు మేర టైప్లో అడిగిస్తాను. మీరు వాటికి ఆన్సర్లను కామెంట్స్ రూపంలో ఇవ్వండి. అది ఎస్ఆర్ నో అనేది మేము చెప్తాము, దానికి ఆన్సర్ కూడా మేమే ఇస్తాం. కాబట్టి దయచేసి రేపటి నుంచి ఈ సిరీస్, అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో కూడా చదువుకున్నాం. ఎందుకంటే తర్వాత మనం పెద్దవాళ్ళు అయిపోయినాక పెద్దవాళ్ళు అయిపోతున్నారు తాతయ్య గారు. తర్వాత ఇలాంటి తరం వాళ్ళు మనకి దొరకాలన్నా కూడా దొరకరు. అలాగే చిన్న ఆకుమూలికల గురించి కూడా ఆయన అనుభవాలు చెప్తారు రేపటి నుంచి. అవన్నీ కూడా మీరు శ్రద్ధగా మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి కూడా సామెతలు, అలాగే కొన్ని పొడుపు కథలు ఆయన పొడుస్తూ ఉంటారు. వాటిలో మీరు ఆన్సర్లను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆయుర్వేదం చిన్న చిట్కాలు, ఆకుల గురించి చెప్తారు, అవి ఎట్లా వాడాలి ఏంటి అని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క అనుభవాన్ని మీరు తీసుకుంటే చాలా మంచిది. అలాగే మన పిల్లలకు కూడా ఎంతసేపు ఈ పబ్జీ, ఫ్రీ ఫైర్లు కాకుండా ఇలాంటివి కనుక చూపిస్తే వాళ్ళకి కూడా కొంత మైండ్ రిలీఫ్ ప్లస్ మైండ్ యొక్క పదును పెరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.